ఇంగ్లీష్ సంవత్సరాలు అయితే కేవలం నెంబర్స్ సంఖ్యలతో సరిపోతాయి, కానీ తెలుగు సంవత్సరాలు మటుకు 60 సంవత్సరాల పేర్లు చాలా తమాషగా ఉంటాయి. అంటే ఎంత సంతోషకరంగా ఉత్సాహకరంగా ఉంటాయో అంత ఇబ్బందికరంగా కూడా ఉంటాయి. అంటే అన్ని రకాలు అన్నట్టుగా చేదు కూడా రుచి అన్నట్టు నవరసాలు. ఇప్పుడు ఉదాహరణకు ఈసారి రేపటి నుంచి వచ్చేది పరాభవ సంవత్సరం అంటున్నారు. పరాభవం అనే పదమే నిజానికి పరాభవం పరాజయం ఎవరు కోరుకుంటారు, కానీ అదొక సంవత్సరం. దీని తర్వాత వచ్చేది సాధారణ సంవత్సరం, విరోధి సంవత్సరం కూడా ఉంది, రుణ సంవత్సరం కూడా ఉంది. ఇలా అన్నమాట. అంటే బహుశా జీవితంలో అన్నీ ఉంటాయని చెప్పడానికి ఇవి సంకేతమేమో తెలీదు, పదాలు వాడుకొని ఉండొచ్చు కాలక్రమంలో. అది అలా ఉంచితే పరాభవ సంవత్సరం అనేటటువంటి సంవత్సరం మొదటి పరాభవం తనకే జరిగింది ప్రభుత్వం వారి వల్ల. అందుకని వారికి ధన్యవాదాలని మిత్రుడు సంపాదకుడు సతీష్ చందర్, రచయిత, మంచి రచయిత, ఆయన ఆవేదన అని అనలేం, కానీ ఒక విధమైన ప్రతిస్పందన తెలియజేసే, నిజంగా ఎవరికైనా అది ఇబ్బందికరమైన సందర్భమే కదా. ఆయనకు ఉగాది పురస్కారం, ఉగాదికి 2 రకాల పురస్కారాలు ఇస్తున్నారు, కళారత్న అని ఒకటి, హంస అని. దానికి ఎంపిక చేసినట్టు ఫోన్ చేసి, ఆ ఫోన్ తీసుకున్న కాసేపట్లోనే మళ్ళీ ఇంకో ఫోన్ వచ్చి, అది ఇంతకుముందు చెప్పింది కొంచెం పొరపాటైంది, ఆ జీవో మారి వేరే జీవో వచ్చింది, ఏమనుకోకండి అని. ఏమనుకోకుండా అనుకోకపోవడం తర్వాత అసలు అంత గజిబిజి, అంత తికమక ఎందుకు వస్తుంది? ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకు నచ్చిన వాళ్లకు అవార్డులు ఇస్తారు, అందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు, అలవాటైపోయింది మనకు. కానీ మరి ఇంత అస్తవ్యస్తంగా, సమన్వయం లేకుండా, ఆదరాబాదరాగా, అది కూడా కాకుండా ఇచ్చింది కూడా వెనక్కు తీసుకునేంతగా ఎందుకు, ప్రకటించింది కూడా వెనక్కు తీసుకునేంతగా ఎందుకు చేయాలి? నేను దీనికి అధికారులను ఏమీ అంటలేదు, అధికారుల నిమిత్త మాత్రలు. అధినేతలు ఎవరైతే రాజకీయ నిర్ణయాలు చేస్తారో వాళ్ళు ఎందుకు ఇంత అస్తవ్యస్తంగా వ్యవహరిస్తారు అన్నదైతే నాకు అంతు పట్టదు. సతీష్ చంద్ర అంటున్నారు పరాభవం మొదటిది నాకే చేశారని, కానీ నా ఉద్దేశంలో మన వ్యవస్థ అధికార ఆదేశాలు, అధికారికమైన ఆదేశాలు అందే ప్రక్రియ అలా తయారయ్యాయని అనుకోవాలి. ఇవి అసలు ఒక నిర్ణయ క్రమానికి, ఆర్డర్ ఆఫ్ థింగ్స్కు మటుకు ఇది తప్పకుండా చిన్నపాటి పరాభవమే. ఇంకొకటి, మొత్తం దరఖాస్తులు ఆహ్వానించారు, 1800 దరఖాస్తులు వచ్చాయి, అందులో 10వ వంతు కూడా ఇవ్వలేదని ఎవరో కామెంట్. అంటే అసలు దరఖాస్తులు అడిగి వాళ్ళందరికీ ఇవ్వడం ఒకటైతే, అందులో మళ్ళీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ దరఖాస్తు చేశారా? అలా కూడా ఏమీ లేదు. లేని వాళ్ళకు కూడా ప్రతిభావంతులు కొంతమందికి వచ్చి ఉండొచ్చు, అనేక కారణాలు కూడా ఉండొచ్చు. కానీ దరఖాస్తులను ఆహ్వానించిన తర్వాత కొలబద్దలు ఏమి అనుసరించారు, ఇలాంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతాయి కదా. చాలా అవార్డులకు దరఖాస్తులు పిలుస్తూ ఉంటారు, నామినేట్ చేయమంటారు, మీరైనా చేసుకోవచ్చు, మీ తరఫున ఎవరైనా చేయొచ్చు అంటారు. ఎవరో ఒకరు చేస్తేనే దాన్ని అవార్డుకు పరిగణిస్తారు. చాలా అవార్డులకు ఎంట్రీ ఫీజులు కూడా ఉంటాయి, మనకు తెలుసు కదా. అందుకని అవార్డులు రావటం సంతోషకరం, సంతోషిస్తారు, అది వేరే అంశం. కానీ అవార్డుల ఎంపిక అన్నది కొంచెం గౌరవప్రదంగా, హుందాగా జరగాలి. కానీ ఇదిగో ఇలా కంగాళీగా జరిగితే ఏం గౌరవం ఉంటుంది? ఇప్పుడు అప్పుడే మొదలుపెట్టారు, వీళ్ళైనా ఇంతకంటే లేరా, అంతకంటే లేదా. సరే, ఎవరికి ఇచ్చినా ఇంకోరెవరో అనేవాళ్ళు ఉంటారు, అది వేరే సంగతి. కానీ ఇక్కడ సతీష్ చంద్ర సంగతి అది కాదే. ఆయన బాధ్యత ఏమన్నా ఆయనకే ఫోన్ చేసి చెప్పి మళ్ళీ అంతలోనే. నేను ఈరోజు ఉదయాన్నే ఫేస్బుక్లో ఎవరో ఆయనకు వచ్చింది అని పెట్టారు, చూశాను, ఫోన్ చేసి అభినందిద్దాం అనుకున్నాను. అంత లోపలే మొదటి జాబితాలో ఉంది, రెండో జాబితాలో లేదని ఇంకెవరో పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియా రోజులు కదా, అయితే దాన్ని ధృవీకరించుకుందామని నేను అనుకున్నాను. ఆ తర్వాత ఆయనే చెప్పారు. ఆ తర్వాత ఎవరో 2 జీవోలు కూడా పెట్టారు. ఇంత తిగమాక ఎందుకు వచ్చింది అనేది అయితే జవాబు అధికార వర్గాల నుంచి చెప్పాలి. వాళ్ళు తమకు ఎవరు చెప్పారనేది వాళ్ళు చెప్పనవసరం లేదు, కానీ లేకపోతే మటుకు ఎక్కడో గజిబిజి వచ్చింది అన్నది. నేను అన్నట్టుగా ఇదేమి వ్యక్తిగతంగా పెద్ద పరాభవం అనే కోణం కంటే కూడా ఇంత అస్తవ్యస్తంగా విషయాలు ఉండకూడదని. అవార్డులు అంటే మీకు తెలుసు, నేను అవార్డులు తీసుకున్నాను. సరే, ప్రభుత్వాల అవార్డులు నేను తీసుకోలేదు. గతంలో నాకు జీవన సాఫల్యం ఇచ్చిన, ఆ తర్వాత తెలుగు ఉగాదికి చాలా
ఎక్స్క్లూజివ్గా సత్కారం కోసం వాళ్ళు పిలిచిన, ఇంకొక దశలో తెలుగు అకాడమీకి సంబంధించి, తెలుగు అకాడమీ కాదు, అధికార భాష సంఘం పదవి గురించి ప్రస్తావించిన నేను ఎప్పుడు వాటి జోలికి పోలేదు. ఎందుకంటే స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి తప్ప అధికార వ్యవస్థకు దూరంగా ఉండాలి. ఇతర సంస్థలు లేదా ఇవి అది వేరే విషయం. ఆ విషయంలో కూడా ఇప్పుడు మొన్న నేను మిత్రుడు కె శ్రీనివాసు అలాగే పెద్దల రామచంద్రమూర్తి మేము కడపలో యోగి వేమన యూనివర్సిటీలో గజల్ మల్లారెడ్డి పురస్కారం తీసుకున్నాం. 2024లో ప్రకటించారు నాకు శ్రీనివాస్కు. ఇచ్చింది 2026లో. 2025 అంతా వెళ్ళిపోయింది. చాలామంది అప్పుడు అభినందించిన తర్వాత జరగలేదు. ఎందుకు ఆలస్యమైందన్న విషయంలో నాకైతే సమాచారం స్పష్టమైనదే ఉంది. దాన్ని నేను ఎప్పుడు పంచుకోలేదు, ఇప్పుడు కూడా పంచుకోవాలనుకోవట్లేదు. మల్లారెడ్డి గారు ఆయన కమ్యూనిస్ట్ నేపథ్యం, మా నాన్నతో జైల్లో ఉండటం, ఇలాంటి కొన్ని అనేక అంశాలు, కవిత్వం, ఈ చిన్న చిన్న కప్లెట్స్ రాయడంలో నాకు ఆయన మార్గదర్శి కూడా కావటం, వీటన్నిటి రీత్యా దాన్ని నేను ఇష్టంగానే తీసుకున్నాను. గంటా చక్రపాణి గారు వచ్చి అక్కడ ప్రసంగం చేశారు. కానీ నేను చెప్పేది 1.5 ఏళ్ల ఆలస్యం. ఇంకా చెప్తానని కేంద్ర సాహిత్య అకాడమీ గత ఏడాది జాబితా తయారు చేసి ప్రకటించబోయే ముందు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఉన్న ఫలానా ఆపేయమని చెప్పింది. ఆపేశారు. అంటే జాతీయ స్థాయిలో ఇచ్చే అవార్డులు అలా చివరిలో ఆపాల్సిన పద్ధతి ఆపిన ఏమన్నా బాగుంటుందా? మీకు నచ్చిన వాళ్ళు అవన్నీ మీరు ముందే పరిశీలించాలి కదా. అది జరగల. సరే, ఇప్పుడు ప్రకటించారు. మిత్రులు నందిని సిద్ధారెడ్డికి తెలుగులో వచ్చింది, ఆయన కూడా అభినందించాం. ఇలా మనకు సీనియర్లు, ప్రతిభావంతులు అన్న వాళ్ళకి వచ్చినప్పుడు మనం సంతోషిస్తాం, వాళ్ళని అభినందిస్తాం. అదే సమయంలో సిద్ధారెడ్డి అన్నారు, ఎవరు అవార్డుల కోసమే రాయరు అని. అది నిజమే. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, కానీ అది యాదృచ్ఛికం. కాబట్టి ఇక్కడ ఈసారి ఉగాది అవార్డులు చాలా సంతోషంగా ప్రారంభం కావాల్సినవి. ఈ విధమైన గజిబిజికి అవకాశం ఇచ్చి ఉండకూడదు. దీని మీద కొంత పరిశీలన జరిపి ఎవరు ఏ స్థాయిలో దీనికి కారణమయ్యారో దాన్ని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరు తమ ఛాయిస్ ఎవరో వాళ్ళని ముందుగానే నిర్ణయించుకోవచ్చు. ఏదేమైనా కానీ అవార్డులు రాకపోవటం లేదా రద్దు కావటం, వీటి వల్ల వచ్చేవి పోయేవి పెద్దగా ఏమీ ఉండవు. ఒక మర్యాద, సంతోషం, పరస్పరం పంచుకోవడం తప్ప ఇంకోటి కాదు. కానీ సతీష్ చంద్ర విషయంలో జీవోలో ఇచ్చి జీవో కూడా మార్చి ఇదంతా చేయటం అని, ఎందుకంటే నేను ఉదయం ఫేస్బుక్లో చూసిన తర్వాత పత్రికల్లో గమనించాను. ఒక పత్రిక పూర్తి జాబితా ఇచ్చింది, అందులో ఇది కనిపించట్లేదు. ఒక జర్నలిస్ట్గా లేదా పరిశీలకుడుగా లేదా పత్రికలు, మీడియా తయారు చేసిన సంపాదకుడికి ఇది ఎందుకు జరిగి ఉంటుంది, ఎలా జరిగి ఉండొచ్చు అని సందేహం కూడా నాకు కలిగింది. అంత లోపల ఇదంతా అయింది. మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి. అలాగే రావాలి అని ఆశించి రానని వాళ్ళు, మామూలు ఇతరులు, దాన్ని అంతా తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ యొక్క యోగ్యతలు, వాటి గురించి మిగతా వాళ్ళు అదే పనిగా వ్యాఖ్యానం చేయటం కూడా స్నేహపూర్వకంగా ఏమీ ఉండదు. కష్టకుడియడంగా ఆయా రంగాల్లో ఉన్నవాళ్ళు కొన్నిసార్లు కొందరికి రావడం జరుగుతుంటుంది. ఇప్పుడు గద్దెర అవార్డులు కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా అంతే కదా. ప్రతి దాంతో ప్రతి వాళ్ళు ఏకీభవించాలని ఏమీ లేదు. భావజాల పరంగా కొన్ని ఎవరి కొలబద్దలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ వాళ్ళ సీనియారిటీ, వాళ్ళ ప్రొడక్షను, వాళ్ళ కాంట్రిబ్యూషను, ఇలాంటి అనేక అంశాలు కూడా ప్రభావం చూపిస్తాయి. అది నేను మామూలుగా చెప్పే మాట. కానీ ఈసారి మటుకు కొంచెం ఇది ఒక అపశృతి. ఇలాంటివి జరగకుండా చూసుకోవడం అవసరం.